కాకపోతే తను ఏంటంటే ఒక ప్రేక్షకుడిగా వచ్చాడు, అప్పుడు యాక్టర్గా సినిమా తీశాడు, కానీ ప్రేక్షకుడిగా మన థియేటర్కి వచ్చాడు, ప్రేక్షకుడు సినిమా చూసి వెళ్ళాడు. ఫ్యాన్స్ కోసం వచ్చాడు, వేలాది మందితో వచ్చాడు. కానీ వేలాది మందిలో ఏ మనిషి ముఖం అని తెలుస్తుంది, ఏ మనిషి తొక్కేసాడని తను గమనించగలడు చెప్పండి. ఎంతవరకు అంటే ప్రేక్షకుడిగా సినిమా వరకు వచ్చాడు, థియేటర్ వరకు ఫ్యాన్స్ కోసం వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, సినిమా చూశాడు. ఒక హాఫ్ అన్ అవర్ థియేటర్ వాళ్ళు చెప్పారు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాన్స్ మీ వల్ల, ఎక్కువ రష్ అవుతుంది, సో మీరు ఎగ్జిట్ అయితే బాగుంటుందని సార్ అని చెప్పేసి చెప్పాడు. ఎవరు మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్. సో తను వెళ్ళాడు. తను వెళ్ళిన 18 అవర్స్ వరకు కూడా తనకు తెలియదు ఇలా ఇన్సిడెంట్ జరిగిన సంగతి కూడా. ఎందుకంటే ఎవరికి కూడా ఇంతమందిలో, వేలాది మందిలో ఎవరికి ఏ ఇన్సిడెంట్ జరుగుతుందని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థియేటర్లోనే కాదు, ఒక నార్మల్ పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే, పబ్లిక్ మీటింగ్లో, ఈవెంట్ ప్రీలీజ్ ఈవెంట్లో కానీ, లేకుంటే పొలిటికల్గా ఏ ఈవెంట్స్లో కూడా వేలాది మంది వచ్చినప్పుడు ఈవెంట్స్లలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గమనించలేరు ఎవరు కూడా. అందులోనూ వస్తున్నాడని చెప్పేసి అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి, కాకపోతే అంతమందిలో ఏ హీరో వచ్చినా కూడా అంతమందిలో అందరిని గమనించలేరు కదా. ఒక ఏదో ఫ్రంట్లో ఉన్న ఒక 10 మెంబర్స్నో 20 మెంబర్స్నో 50 మెంబర్స్నో గమనించగలరు, తర్వాత గమనించలేరు. సో దాని తర్వాత ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, తనకి ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత తను రియాక్ట్ అయ్యాడు, ఇలా జరిగింది, నేను కూడా బాధపడుతున్నాను, దానికి తగ్గట్టుగా ఫలితంగా తను రియాక్ట్ అయ్యాడు. నార్మల్గా తను రియాక్ట్ అయిన తర్వాతనే పోలీసులు వచ్చేసి, యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన పర్సన్స్ కూడా కేసు నమోదు చేసింది లేదు, కాకపోతే ఇన్సిడెంట్ జరిగింది, తను వచ్చినందువల్ల ఇన్సిడెంట్ జరిగిందని తను పోలీసులు ఆటోమేటిక్గా కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత తను ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ఇష్యూస్ అని చెప్పేసి తను ఆటోమేటిక్గా వచ్చాడు, కేసు అయిందని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు, వచ్చాడు, తర్వాత అంతా ఫైన్ బాగానే ఉంది. ఇప్పుడు మామూలుగా దాని వెనక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటున్నారు కొంతమంది, కరెక్టేనా? మేబీ చెప్పలేము అది పొలిటికల్ అంటే, నేను కరెక్ట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఒక్కరిని కాదు కదా, అది ఇంతమంది వేలాది మందిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొలిటికల్ అని మనం తీసుకోకూడదు. అది దట్స్ నాట్ రాంగ్ అని నేను కూడా అన్నాను, కరెక్ట్ అని కూడా అన్నాను. ఎందుకంటే వాట్ ఎవర్ నీ లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఏందనేది ఎవరిది వాళ్ళు చెప్పగలరు, కానీ ఒకరిదని మనం డిసైడ్ చేయలేము కూడా. ఓకేనా, అది నా ఫీలింగ్ బ్రో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం తెలుగులో ఒక యాక్టర్కి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు కదా. సో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత ఆ ఇష్యూని బేస్ చేసుకొని నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలా జరిగే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారా? ఉండకపోవచ్చు బ్రో, ఉండకపోవచ్చు అనేది నేను డిసైడ్ చేయలేను, ఎందుకంటే ఆ రూల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు, దాని రూల్స్ గురించి నాకు తెలియదు. కేసు అయితే రివ్యూ చేసుకుంటా అని చెప్పేసి నా రూల్స్ గురించి తెలియదు. కాకపోతే మళ్ళీ అవార్డు రిటర్న్ తీసుకోవడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అది పర్సనల్ నా ఫీలింగ్, రాంగ్ తీసుకోవడం అనేది. ఎందుకంటే తనకు తెలియదు ఇన్సిడెంట్ గురించి, వేలాది మందిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తనని కేసు ఫైల్ చేయడం అనేది కూడా రాంగే. నా ఇన్నర్ ఫీలింగ్, మీ ఇన్నర్ ఫీలింగ్ కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు హేటర్స్ గురించి, బట్ నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా ఆ కేసు అనేది రాంగ్గా తన మీద ఫైల్ చేశారని చెప్పేసి నా ఫీలింగ్. ఇప్పుడు మామూలుగా అయితే కొంచెం అల్లు అర్జున్ మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కదా, అంటే ఇప్పుడు ఎలా అంటే వచ్చింది రీజన్ ఏదైనా కావచ్చు వచ్చింది అంటే అదేలే. అంటే ఇప్పుడు ఓకే అల్లు అర్జున్ ఫ్యాన్గా నువ్వు ఫీల్ అవుతావు, బట్ ఏంటంటే యాక్చువల్గా కొంచెం అలా అయింది, ఈ మధ్య కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అన్న టైప్లో అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ ఎలా మాట్లాడుకుంటున్నా సరే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే మెగా ఫ్యామిలీ చాలా మంది రెస్పాండ్ అయ్యారు, వెళ్ళారు కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు? అల్లు అర్జున్ బెయిల్ రావడానికి కూడా కారణం చిరంజీవి అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మేబీ ఎందుకంటే ఒక ఇంట్లో పర్సన్, ఒక మీ మామయ్య ఒకవేళ నువ్వే అరెస్ట్ అయితే, మేబీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే అరెస్ట్ అయినా ఇంకొకరు అరెస్ట్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అనేది కంపల్సరీ రావాలి, వస్తుంది కూడా. ఎందుకంటే ఫ్యామిలీ అనేది వాట్ ఎవర్ బాగున్నప్పుడు వచ్చినా రాకపోయినా బాగలేనప్పుడు కంపల్సరీ వస్తారు ఫ్యామిలీ అనేది. అందుకే మన ఫ్యామిలీ బాగున్నారని అడిగేది కూడా అందుకే కదా. సో అబ్సల్యూట్లీ వస్తే వచ్చుండొచ్చు, దట్స్ ఇట్. ఓకే, సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు? కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తనకు అసలు ఏ ఇష్యూ తెలియదు. వెళ్ళిన తర్వాత 18 అవర్స్ తర్వాత తనకు తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యాడు. అది కూడా ఉట్టే రియాక్ట్ అవ్వలేదు. మేబీ తను ఒక ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవడానికి కూడా తను కూడా చెప్పాడు ఆ సక్సెస్ మీట్లో. నాకు తెలిసిన తర్వాత 24 అవర్స్ నేను ఒక ఆలోచించుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతనే మీడియా ముందు నేను రెస్పాండ్ అవుతున్నా అని చెప్పేసి కూడా అన్నాడు అల్లు అర్జున్. సో దాంట్లో తప్పు లేదని నా ఫీలింగ్. కాబట్టి తప్పు ఏంటంటే మన పోలీస్ ఏ విషయం అనేది ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా తను తీసుకురావడం, అరెస్ట్ చేయడం అనేది రాంగ్ అని నా ఇన్నర్ ఫీలింగ్.
ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం చాలా మంది సెలబ్రిటీస్ అది అరెస్ట్ అవ్వడం చూస్తాం. సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అరెస్ట్ అవుతూ ఉంటారు. అయిన తర్వాత అక్కడ మంచి రావచ్చు, చెడు రావచ్చు, అన్నిటిని తట్టుకొని ఫేస్ చేయగలిగితేనే అంత ఫేమ్లో నిలబడగలరు. సో ఇప్పుడు మన అల్లు అర్జున్ ఇష్యూ ఎన్ని రోజుల్లో మ్యాక్సిమం సాల్వ్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులు అని కాదు, మేబీ ఇప్పుడే సాల్వ్ అయిపోవచ్చు మేబీ. ఎందుకంటే రేపొద్దున ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ ఒక బాధితులు ఎవరైనా నాకు ఎంత క్లారిటీగా తెలియదు. ఒక సన్ చనిపోయిన ఫాదర్ వచ్చేసి నేను కేసు ఏమైనా పెట్టుంటే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ అని కూడా రెస్పాండ్ అయ్యాడు ఒక ఫాదర్. ఓకేనా, అలానే ఉన్న కేసు మొత్తం విత్డ్రా చేసుకున్న పర్సన్ తర్వాత పోలీసులు మాత్రం ఏం చేయలేరు కదా. సో కోర్టు కూడా ఏం చేయలేదు కదా, కేసు లేకుండా ఏం చేయలేరు. కేసు ఉన్న కేసుని విత్డ్రా చేసుకున్న ఎవరు తరపున అయితే కేసు ఫైల్ చేశారో వాళ్ళందరూ వచ్చి విత్డ్రా చేసుకుంటే రేపొద్దున కేసు అనేది ఉండదు కదా, ఇది క్యాన్సిల్ కదా. ఇప్పుడు అరెస్ట్ కూడా మనకి ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే అరెస్ట్ చేస్తారో, వెళ్ళి జస్ట్ మామూలుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేస్తారో, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ అలానే జరిగింది. సో ఇప్పుడు ఇది మనం గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తే అలా సడన్గా వెళ్ళి అరెస్ట్ చేయడం కరెక్టేనా, లేదంటే సెలబ్రిటీ కాబట్టి ముందు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళి అరెస్ట్ చేయాలా, ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? మేబీ అని నాకు సెలబ్రిటీ అయితే ముందే ఇన్ఫార్మ్ చేయాలనేది, లేకుంటే కామన్ మ్యాన్ అయితే ముందే చెప్పరు అనేది నాకు ఐడియా లేదు. కానీ ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసే ముందు వేలాది మంది వస్తారు. ఒకటి కోర్టు దగ్గరైనా, ఒక స్టేషన్ దగ్గరైనా, లేకుంటే ఒక ఇంటి దగ్గర అరెస్ట్ చేసే ముందైనా ఇంతమంది వచ్చినప్పుడు, అప్పుడు అంతమంది వచ్చినప్పుడు ఇలానే ఎంతమంది వస్తారు కదా, ఇలాంటి ఇన్సిడెంట్ జరగచ్చు కదా. సో అందువల్ల ముందే ఇంటిమేట్ చేయాలి అనేది నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎంతోమంది వస్తారు. సో ఇక్కడ కూడా చూడడానికి ఎంతోమంది వచ్చింటారు కదా. సో అలానే ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతాయి. సో అలాంటివి జరగకుండా పోలీసులు ముందే ఇంటిమేట్ చేసి కేర్ తీసుకొని చేస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కొంత త్వరగానే ఇది సాల్వ్ అవ్వాలని కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అల్లు అర్జున్ సేఫ్గా బయట మంచిగా ఉండాలి. ఓకే, అండ్ మా అల్లు అర్జున్ ఈరోజు రెడీనా? ఓకే, నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సడన్గా చాలామందికి అదొక సడన్ సర్ప్రైజ్ న్యూస్ లాంటిది. అది చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అండ్ నేషనల్ మీడియాలో చాలా పెద్ద న్యూస్ అయిపోయింది ఇది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పాడు, నష్టపరిహారంగా అయితే అమౌంట్ అయితే అల్లు అర్జున్ కూడా ఇచ్చాడు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అతను వచ్చాడు మూవీ అనేది చూడడానికి, అతనికి అనిపించింది తను వచ్చాడు. కానీ అందరితో పాటు ఆ మేడం కూడా వచ్చారు, చనిపోయిన మేడం కూడా. కానీ అలా అవుతుంది అల్లు అర్జున్ సార్కి తెలీదు, పబ్లిక్ కూడా తెలీదు. సో దాన్ని మనం ఏం చేస్తాం సార్, అది గవర్నమెంట్ ప్రకారంగా అరెస్ట్ చేస్తారేమో, కానీ ప్రాబ్లం అనిపిస్తుంది ఎవరికైనా. అట్లా అని మా ఒపీనియన్ అదే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు దీనిలో కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు, అది కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్టో నాకు అయితే అంత ఐడియా లేదు. సో అట్లని నేనైతే నేను అనుకున్నాను అరెస్ట్ అవుతాడా కాదా, నాకైతే కరెక్ట్ తెలీదు. కానీ నిన్న ఆఫ్టర్నూన్ చూసేసరికల్లా న్యూస్ వచ్చింది అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అని. నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అసలు. మూవీ స్టార్ట్ డే కూడా వెళ్దామని అనుకున్నాను, కానీ అలా నాకు ఛాన్స్ మిల్లదు, ఇంకో టికెట్ కూడా దొరకదని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. నేను సో నేను ఏం చేయలేకపోయాను. ఆ రోజు కూడా నేను ట్రై చేశాను, మ్యాక్సిమం టికెట్స్ కోసం నేను ట్రై చేసినా, కానీ మేము అంత ఏం చేయలేము. కానీ ఆ రోజు నైట్ అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఇంకెక్కువ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. నేను కూడా ఫ్యామిలీతో వస్తామని చెప్పి నాకు కూడా ఉండే. కానీ ఆల్మోస్ట్ అలా జరిగేసరికి నెక్స్ట్ మూవీకి వెళ్ళాలా వద్దా, ఫస్ట్ టైం మూవీ కన్నా అంత భయంగా పట్టేసింది మాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మొన్న రీసెంట్గా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది, అలాగే మన జానీ మాస్టర్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది. కానీ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు కదా జానీ మాస్టర్. అప్పుడు ఏం చేశారంటే అరెస్ట్ని బేస్ చేసుకొని జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు కదా. సో అండ్ అలాగే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. సో అలాగా జానీ మాస్టర్ లాగా అల్లు అర్జున్ గారికి కూడా ఏమైనా నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా మీరు? నేనైతే అనుకోవట్లేను నేషనల్ అవార్డు అయితే క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే మన టాలీవుడ్లో ఎంత పెద్ద పవర్ స్టార్ మన పబ్లిక్ అందరికీ తెలుసు. క్యాన్సిల్ అవ్వదని దేవునికి కోరుకుంటున్నాం. ఏమంటారు అవార్డు అతనికి రావాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మెయిన్ ఇష్యూ చూసుకుంటే కొన్ని రోజుల క్రితం నుంచి కూడా అల్లు అర్జున్ మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయిందనమాట. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కొంచెం ఒక చిన్న మినీ వార్ అవుతుంది అనమాట అందరికి కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్స్ ఎంత కొట్టుకుంటున్నా సరే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వగానే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి చాలామంది అల్లు అర్జున్ గారితో మాట్లాడడం జరిగింది కదా. సో ఇది కొంతమంది ఏమంటున్నారంటే చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వెళ్ళారు, మాట్లాడారు, ఈ గొడవలన్నీ ఫ్యాన్స్ మధ్య తప్ప ఫ్యామిలీ మధ్యలో ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బెయిల్ రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చా?
అది అంత ఐడియా లేదు సార్, ఎందుకంటే నేను న్యూస్ అప్పటి వరకే చూసాను డ్యూటీ దగ్గర ఉన్నప్పుడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అల్లు అర్జున్ సార్ బయటకు వచ్చారు, మాకు అదొక హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అక్కడికి వెళ్తాడు ఇలా. ఫస్ట్ జాయిన్ మాస్టర్, దాని తర్వాత అల్లు అర్జున్ సార్ వెళ్తారని మేము కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అలా అవుతుందని. కానీ దేవుడి దేవుడు అతను బయటకు వచ్చిన సార్. ఒకటి ఏంటిదంటే అల్లు అర్జున్ అతని మీద ఒక మిస్టేక్ ఉండకుండా ఏం చేశాడంటే, నా ద్వారా అతనికి అమ్మాయికి నేను నష్టపరిహారం నేను ఇస్తున్నానని చెప్పేశాడు. కానీ ఆల్రెడీ కూడా మళ్ళీ కూడా కేసు ఎందుకు పెట్టానో అదొక ఫీలింగ్ మాకు అంతే. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అరెస్ట్ అవ్వడం మనం చూస్తుంటాం. అంటే వాళ్ళు ఎన్ని రోజులు అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో బయటకు వచ్చారు ఇలాంటివి మనకు ఐడియా ఉంది కదా. సో వాటిని బేస్ చేసుకొని చూస్తే అల్లు అర్జున్ గారిది ఈ విషయం ఎన్ని రోజుల్లో సాల్వ్ అవ్వచ్చు? దేవుడి దగ్గర 1 డేలో సాల్వ్ అయ్యింది. ఇక మళ్ళీ నాకు తెలిసి ఇప్పట్లయితే తొందరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటాం. మేబీ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 డే, ఒక 1 డే మొత్తం అని నేను ఆలోచిస్తున్నాను. వస్తే కూడా మంచిదే. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ సార్ బయటికి రావాలి. మై ఫేవరెట్ అల్లు అర్జున్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే ఇది సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.